అమ్మా లక్ష్మమ్మ. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే అమ్మా. రండి రండి కూర్చోండి. ఆయన ఏం చేస్తున్నారమ్మా? ఈయన ఇప్పుడే లంచ్ బ్రేక్ లో వచ్చారు. ఈ లోపు మీకు కాఫీ టీ. వద్దమ్మా వద్దొద్దు. ఏమండి ఏమండి నమస్తే కృష్ణుడు గారు. నా పేరు ప్రసాద్ అండి, కృష్ణుడు కాదు. మాకున్న కృష్ణుడు మీరే. 3 సంవత్సరాల తర్వాత బ్యాంక్ ట్రాన్స్ఫర్ తో సొంతూరు వచ్చారు. మామూలుగా మన నాటకానికి 50 టికెట్లు కొనే జనం కృష్ణుడు వచ్చాడని తెలిసాక 150 టికెట్లు కొన్నారు. మేము ఇక్కడికి వస్తున్న సంగతి ఈయన అందరికీ చెప్పలేదు అన్నయ్య గారు. లేదంటే ఇంకెక్కువ టికెట్స్ సేల్ అయ్యేవి. సార్ మీకు తెలిసిందే కదా, మళ్ళీ వచ్చే వారం ఇన్ని టికెట్లు కొంటారా అని. పర్వాలేదు చెప్పండి. మన పాత నాటకాలు పక్కన పెట్టి కొత్త నాటకాలు వెతుక్కుంటే ఎలా ఉంటుందా అని. కొత్త నాటకం గురించేగా మౌసల పర్వం చదవమని చెప్పాను. చదివా. ఎందుకు చదవమన్నారో కూడా అర్థమైపోయింది. 5000 సంవత్సరాల క్రితం మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం అయ్యాక మౌసల పర్వంలో ఉద్ధవుడు తప్ప కృష్ణవంశం అంతా మాయమైపోయారు. అక్కడ కీలక ఘట్టం పట్టుకున్నాను సార్. మహాచక్రవర్తుల నుండి ఆవుల వరకు కృష్ణుడు ఉంటే చాలు, అన్ని సమస్యలు తీరిపోతాయి అని అనుకునే చోట అందరినీ పిలిచి కృష్ణుడు సముద్రం ఒడ్డున పెట్టిన జాతరలో ఒక పక్క కృష్ణుడు, ఇంకో పక్క ఆయన చుట్టాలు, మిత్రులు, వియ్యంకులు, భక్తులు సాక్షాత్తు భగవంతుడు ముందే తాగి తందనాలాడి పుట్టుకొని కొట్టుకొని చచ్చిపోయేంత వరకు వెళ్ళారు. వీళ్ళని చూసి ఏమీ చేయలేని స్థితిలో కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఈ సందర్భంలో ఒక పక్క వీళ్ళ అజ్ఞానం, ఇంకో పక్క కృష్ణుడు బాధ. ఇది సార్ మన నాటకం. నాటకం రాయడం మొదలు పెట్టారా? ఇదిగో సార్, ఎల్లుండి మీ నాటకం అయిపోయిన వెంటనే మొదలు పెట్టేస్తా. చేద్దామండి, తప్పకుండా చేద్దాం. అమ్మయ్యా, మీరేమంటారో అని కాస్త బెదురుగా వచ్చాను సార్. ఇప్పుడు సంతోషంగా ఉంది. అమ్మా, ఇప్పుడు కాఫీ పెట్టమ్మా. ఇప్పుడే తీసుకొస్తాను. సంతోషం. ఏంటి 10 రోజుల్లో ట్రాక్టర్ షెడ్ని మంచి ఇల్లుగా మార్చేసావు? ఏంటి రాజుగారు 2 రోజుల నుంచి కనపడట్లేదు? సిటీకి వెళ్ళా, నీకు గిఫ్ట్ తెద్దామని. ఏది ఎక్కడుంది? పెద్ద గిఫ్ట్ కదా, డెలివరీ రేపిస్తా అన్నాడు. బా పిచ్చిదాన్ని మరి. రేపు నువ్వే చూస్తావుగా. సర్లే, లాంగ్ డ్రైవ్ పోదాం పా. లాంగ్ డ్రైవ్ అంటారు, చేతులు స్టీరింగ్ మీద ఉండవు. ఎందుకులేండి, ఎప్పుడు నేనేగా వచ్చేది. రేపు నువ్వు రా రూమ్కి, గిఫ్ట్ తీసుకుందు. అబ్బా మాకేం వద్దులేండి. ఓయ్, నీకేదో ఐ లవ్ యూ చెప్పి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. సరే, నచ్చకపోతే మొహం మీద కొట్టేస్తా మరి.